శ్రీకాకుళం జిల్లాలో ఇసుక ఆసురులు రెచ్చిపోతున్నారు. బూర్జా మండలం నారాయణపురంలో నాగావళి నదిలో ఇసుక దందాకు తెరలేపారు. వందల సంఖ్యలో లారీల్లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న అధికారుల నిఘా మాత్రం కొరవడింది. ఏకంగా సీఎం చంద్రబాబు పేరు చెప్పి ఇసుక తవ్వకాలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో పోలీసులు, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించినా అప్పటికే భారీగా లారీల్లో ఇసుకను తరలించారు అక్రమార్కులు. నది తీరం పొడవునా నిలిపిన లారీల్లో తరలించారు. ఇసుక అక్రమ రవాణా జరుగుతున్న అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. సునీల్, చెప్పండి, బూర్జా మండలం నారాయణపురంలో ఏం జరుగుతోంది? అక్కడ నాగావళి నదిలో ఇసుకను తవ్వేస్తున్నట్టుగా అప్డేట్ ఏంటి? మీ దగ్గర ఇన్ఫర్మేషన్? శ్రీకాకుళం జిల్లాలోని ఇసుక అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఇసుక అక్రమ దందా భారీ ఎత్తున పెరుగుతుంది. అయితే ప్రధానంగా ఇప్పుడు నిన్న అర్ధరాత్రి బూర్జా మండలం నారాయణపురం వద్ద నాగావళి నదిలోని ఈ ఇసుక దందాకు ఈ ఇసుక అక్రమార్కులు పాల్పడ్డారు. ప్రధానంగా వందల సంఖ్యలో లారీలు భారీ ఎత్తున గ్రామ పరిసర ప్రాంతాల్లోని నది ఒడ్డున చేరి ఈ ఇసుక అక్రమానికి పాల్పడ్డారు. అధికారులు అక్కడ చేరుకొని ఏదైతే తనిఖీలు చేపట్టే సమయానికే భారీ ఎత్తున ఇసుకను తరలించినట్లు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలోనే ఉన్న పెద్ద నాయకులు, దాంతోపాటు చంద్రబాబు నాయుడు పేరు చెప్పి ఈ దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది. అర్ధరాత్రి వేళల్లో ఎక్కువ సమయంలో లారీలు భారీ ఎత్తున లారీలు, జేసీబీలు తీసుకొచ్చి నది ఒడ్డున ఉన్న అక్రమంగా ఇసుకను తీసుకెళ్తున్న పరిస్థితి నెలకొంది. హరి, ఆల్ రైట్ సునీల్, మరింత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్ ఫర్ నౌ.